హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు అయితే ఒక మంచి పథకానికి శ్రీకారం చుట్టారు. ఆ పథకానికి సంబంధించిన పూర్తి వివరాలు నేను ఈ వీడియోలో చేయడం జరిగింది. అలాగే నా ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్లయితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోని ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా పూర్తిగా వినండి. మీకు కంటెంట్ అనేది క్లియర్గా అర్థమవుతుంది. జగనన్న వసతి దీవెన సంబంధించి ప్రభుత్వం ఇంపార్టెంట్ అప్డేట్ తెలిపింది. 2022-23 విద్యా సంవత్సరానికి గాను జగనన్న వసతి దీవెన అమౌంట్ని మార్చి నెలలో ఉగాది నాటికి విడుదల చేయాలని ఇందుకు ముందే ప్రభుత్వం తెలిపింది. కావున ఈ నెల మార్చి 31 తేదీన ఆ జగనన్న వసతి దీవెన డబ్బులను తల్లుల ఖాతాల్లో జమ చేస్తున్నారు సీఎం జగన్మోహన్ రెడ్డి గారు. జనవరి నెలలో సంబంధించిన కార్యాచరణ యాక్టివిటీస్తో పూర్తి టైమ్లైన్స్ విడుదల చేసింది. అన్ని యాక్టివిటీస్ పూర్తి అయిన నేపథ్యంలో అమౌంట్ను మార్చి 31 తేదీన విడుదల చేస్తామని ఏపీ సీఎం జగన్ ముఖ్యమంత్రి గారు ప్రకటించినారు. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా 2022-23 సంవత్సరానికి గాను మొదటి విడత విద్యా దీవెన అమౌంట్ని కూడా ఇదివరకే తల్లుల ఖాతాల్లో జమ చేసింది ప్రభుత్వము. ఇక వసతి దీవెన కింద 10,000 రూపాయల ఆర్థిక సహాయాన్ని కూడా ఈ నెల 31 తేదీన తల్లుల ఖాతాలో జమ చేయనున్నట్లు ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు తెలిపారు. ఈ జగనన్న వసతి దీవెన పథకం ద్వారా ఐటీఐ, డిప్లొమా, డిగ్రీ, బీటెక్ ఆపై చదువులు చదువుకునే విద్యార్థులకు చాలా ఆర్థిక సహాయం కలుగుతుంది. కావున ఈ అమౌంట్ని తల్లుల ఖాతాలో జమ చేయకపోవడానికి ఒక చిన్న కారణం కూడా ఉంది. ఆధార్ లింక్ ఎన్పిసిఐ కాని పక్షంలో ఈ అమౌంట్ని అధికారులు రిజెక్ట్ చేస్తున్నారు. కావున తమ బ్యాంకుకు వెళ్ళి ఎన్పిసిఐ లింకును ఒకసారి చెక్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాము. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.